హలో అందరూ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. చాలా రోజు నుంచి అనుకున్న వీడియో ఇవాళ చేస్తున్నాను. ఇంతకుముందు నేను 1 గ్రామ్ గోల్డ్ వీడియో అయితే చేశాను. ఇవాళ నేను నా ఫేవరెట్ సిల్క్ సారీస్, నా దగ్గర ఉన్న సిల్క్ సారీస్ మీతో షేర్ చేసుకుంటాను. హోప్ యు ఆల్ లైక్ ఇట్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండి. కొంచెం ఛానల్ పుష్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే కనుక కమెంట్ సెక్షన్ లో ప్లీజ్ కమెంట్ చేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో. అందరికీ ఇష్టం, అమ్మాయిలకి సారీస్ అంటే చాలా చాలా ఇష్టం. అందులో నాకు సారీస్ చాలా ఇష్టము, వేసుకోవడం ఇష్టము. ఏ పండగ వచ్చినా, ఎక్కడ వెళ్ళాలనుకున్నా సారీస్ అయితే చాలా నచ్చుతుంది నాకు. అది సిల్క్ సారీస్ ఇంకా చెమ్కి చెమ్కి మిణికిపోతుంది కదా ఎక్కడ వేసుకున్నా. సో స్పెషలీ గుడికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా పూజకి వెళ్ళినా, ఇంట్లో పూజ అయినా, ఏదైనా సరే చాలా చాలా ఇష్టం అమ్మాయిలకి. అండ్ నాకు కూడా చాలా ఇష్టం. అలాగే ఫస్ట్ శారీ పెళ్లి శారీని చూపిస్తాను. యాక్చువల్లీ ఇది పెళ్లి శారీ కాదు, అట్లాంటిది ఇంకొకటి ఇమిటేషన్ కొనుక్కున్నాను. ఈ శారీ చూస్తే మీకు రెడ్ బాగా గ్లేర్ అయిపోతుంది కదా. ఇదేంటంటే నా పెళ్లి శారీ వేసుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు అక్షంతలు వేస్తారు కదా, అది కలర్ఫుల్ అక్షంతలు వేసినప్పుడు శారీ మీద పడి మొత్తం కలర్ అయిపోయింది అనమాట. చాలా చోటు డ్రై క్లీనింగ్ చేయించాను, ఏం చేసినా అసలు కలర్ పోలేదని చెప్పి ఇంకా ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఈ శారీ కొన్నాను. ఆల్మోస్ట్ చాలా ఏళ్ళైతే అయిపోయింది. నాకు ఈ శారీ ఎందుకు నచ్చిందంటే చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ వేజ్ లాగా ఉంది. అంటే ఎంత ప్యూర్ గా క్యూట్ గా ఉందంటే వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ గా వస్తుంది. సిల్క్ శారీస్ అంతే కదా, చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట. పోల్కా డాట్స్ లాగా చిన్న చిన్న గోల్డ్ డాట్స్ వచ్చాయి అనమాట మొత్తం శారీ. దీని పళ్ళు వచ్చి రెడ్ కలరే వచ్చింది ఇట్లా అనమాట. గ్లేర్ అయిపోతుంది మంచిగా. శారీ చివర్లో అయితే ఇలా చేయించాను వర్క్, ఆల్టర్నేటివ్ చేయించాను అనమాట. గోల్డ్, రెడ్, వైట్. ఇట్స్ యాక్చువల్లీ వైట్ కాకుండా హాఫ్ వైట్ లాగా ఉంది. అండ్ ఈ సారీ కూడా నేను ఇంట్లోనే వాష్ చేస్తాను. అది కూడా ఎలా మెయింటైన్ చేస్తానని చివరిలో చెప్తాను. అండ్ దాని బ్లౌజ్ అయితే ఇలా వర్క్ చేయించాను అనమాట. ఇది ఎక్కడ చేయించుకున్నానంటే డి బొటిక్ అని బెంగళూరులో బీటీఎం లేఅవుట్ లో ఉంటారు, తన దగ్గర చేయించుకున్నాను. సింపుల్ వర్క్ నాకు, ఎందుకంటే బ్లౌజ్ మరీ వర్క్ ఉంటే నచ్చదనమాట. నాకు కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేది ఇంత ముందు, కాబట్టి నేను ప్లెయిన్ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తాను. అండ్ చాలా బాగా చేసింది. సింపుల్ గా, ఇది ఏమి గుచ్చదనమాట, నాకు ఏం గుచ్చకూడదు. చాలా బాగా చేసింది. పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ చేస్తుంది. కావాలంటే ఆమె అడ్రస్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ లో వేస్తాను. చాలా బాగా చేస్తుంది. అండ్ నెక్స్ట్ సారీ వచ్చి నా గృహప్రవేశ శారీ అనమాట. హైదరాబాద్ లో ఇల్లు కొన్నప్పుడు అమ్మ నాన్న నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఈ సారీ ఏంటంటే టూ కలర్స్ అంటే బార్డర్స్ 2 కలర్స్. అంటే పైన కూడా వేసుకోవచ్చు, కింద కూడా వేసుకోవచ్చు అనమాట. కింద ఎల్లో వచ్చింది అండ్ ఇక్కడ రెడ్ వచ్చింది. అండ్ ఇది ఏంటంటే కొంచెం వాష్ చేసి కలర్ కొంచెం ఫేడ్ అయినట్టుంది. చాలా ఏళ్ళైంది, ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది ఈ సారీ. ఇట్లా కూడా వేసుకోవచ్చు అండ్ ఈ సైడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ నేను పెటిట్ కాబట్టి నాకు చాలా పొడుగిది. నాకు ఆల్మోస్ట్ ఇంత వెళ్తుంది లోపలికి. 5 feet కాబట్టి అంత వెళ్తుంది నాకు లోపల. అదొకటే, స్టమక్ బల్జ్ అయిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ప్లీట్ చేసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఈజీగా బల్జ్ అయిపోతుంది. అండ్ దీనికి కార్నర్స్ పళ్ళు అయితే చూపిస్తాను. 2 కలర్స్ కూడా ఇచ్చారు. ఇదొక కలర్, ఈ గ్రీన్ కలర్ ఉంది. అండ్ ఇక్కడైతే రెడ్ కలర్ ఉంది చెప్పినట్టు. యాక్చువల్లీ ఇది రెడ్ కూడా కాదు, బ్రిక్ కలర్ అంటారు కదా, అది. ఆ శారీ లాగే, ప్రీవియస్ శారీ లాగే చాలా బాగా ఫిట్టింగ్ కూర్చుంటుంది. ఒకసారి దాన్ని మంచిగా ప్లీట్ చేసి వేసుకుంటే చాలా మంచిగా కూర్చుంటుంది. యూజువలీ శారీస్ నేను వాష్ చేసి దాన్ని బయట ఆరబెట్టేస్తాను. డ్రై క్లీనింగ్ అంటే ఇక్కడ చాలా చాలా కాస్ట్లీ అండి.
ఒక సారీస్ మినిమం $15 వరకు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను 3 years బ్యాక్ ఒకసారి చేయించాను. చాలా చాలా ప్రైజీగా ఉంది. దాని బదులు మనమే చేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ ఉండాలి కానీ చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లో. చాలా మంది ఇండియాలోనే చేయిస్తారు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మచ్ సారీస్ కదా. చాలా మందికి ఎక్కువ సారీస్ తీసుకురారు, వేసుకోరు కూడా, ఇక్కడ అవసరం ఉండదు కూడా. అన్లెస్ మీరు చాలా లైక్ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటే, మీకు ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే, శ్రావణ మాసం వచ్చిన తర్వాత చాలా పూజలు జరుగుతాయి కదా, చాలా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అట్లా ఉంటే ఇవన్నీ బాగా సారీస్ బాగా బాగా పనికొస్తుంది. లేకపోతే అసలు ప్రయోజనం ఉండదు. ఎస్పెషల్లీ కిడ్స్ అయ్యాక చాలా మంది పరిచయం అవుతారు, తర్వాత చాలా చాలా అలాగే ఎక్కువైపోతాయి. సో అప్పుడు బాగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ దాని బ్లౌజ్ వచ్చి ఇట్లా సింపుల్ గా కార్నర్ లో చిన్న గజ్జల్లాగా చేయించాను అనమాట. ఇది కూడా తనే చేసింది. సింపుల్ అండి, సింపుల్. నాకు గ్రీన్ వద్దని చెప్పి ఉత్త ఈ పార్ట్లోనే చేయించాను. బ్లౌజ్ అంటే ఇట్లా టైం ఉండాల్సిందే, ఎందుకంటే ఇట్లా పడిపోతాయి లేకపోతే ఇట్లాంటి బ్లౌజెస్. అండ్ ఎవ్రీ టైం నేను శారీ వేసుకుని వాష్ చేసి దాన్ని ఐరన్ చేసి పెట్టేస్తాను. అండ్ యూజువలీ నేను ఎలా ఐరన్ చేస్తానో ఒక చిన్న షార్ట్ చేశాను, అది కూడా చెక్అవుట్ చేయండి. నా రిసెప్షన్ శారీ అయితే చూపిస్తాను. ఇది కూడా చాలా చాలా పొడుగు. పక్కన ఫోటో అయితే వేస్తాను నా రిసెప్షన్ శారీది. చాలా పొడుగు. అక్కడ డ్రై క్లీన్ చేయించింది, ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదు. 17 years అయింది ఈ శారీ వేసుకుని. పెళ్ళైనంత ఏజ్ అయింది దీనికి. వెరీ వెరీ లాంగ్ శారీ అని చెప్పొచ్చు. నాకు అసలు ఆ బ్యూటీషియన్ నాకు ఎలా వేసిందో తెలీదు. నిజంగా నేను నా హైట్ ఉన్నట్టుంది. నిజంగా నా హైట్ కన్నా కొంచెం తక్కువ ఉంది, కానీ ఆల్మోస్ట్ క్వార్టర్ లోపల వెళ్ళిపోతుంది, బల్జ్ అయిపోతుంది ఈజీగా. అండ్ నాకు ఈ సారీ ఎందుకు నచ్చిందంటే దిస్ హాస్ బ్రౌన్ అండ్ పర్పుల్. ఎక్కడ చూడరు ఇట్లా కాంబినేషన్. అప్పట్లో 17 years బ్యాక్ ఈ కాంబినేషన్ అనేది చాలా తక్కువ చోట్ల దొరికింది. అండ్ ఇది నేను తీసుకున్నది చిక్పేటలో తీసుకున్నాను. పెళ్లి టైం సారీస్ మొత్తం నేను చిక్పేటలోనే తీసుకున్నాను. అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఇట్లా బ్రౌన్ కలర్ ఉంది, చాలా గ్లేర్ అయిపోతుంది కదా, చాలా నచ్చింది నాకైతే. అండ్ దీనికి మధ్యలో చిన్న చిన్న గ్రీన్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ, చిన్న చిన్న గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. అప్పుడు చాలా నచ్చింది. అప్పుడు నాకు ఏజ్ ఎంత, ఆల్మోస్ట్ 21 అండి. పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అంత తెలీదు. కలర్ ఒకటే నేను చూసేదాన్ని, హైట్ గానీ ఏం అసలు చూసేదాన్ని కాదు. ఈ సారీ చాలా పెద్ద అని చెప్పినా కూడా గొడవ పెట్టుకుని తీసుకున్నాను. అండ్ ఈ సారీలో ఇట్లా కార్నర్స్ చక్కగా ఇలా పర్పుల్ అండ్ బ్రౌన్ అలా చేయించాను అనమాట. అండ్ ఇదొచ్చి ఈ సారీ స్టిచ్చింగ్ వచ్చి లిబాస్ అని 9th block లో ఉండేవాళ్ళు బెంగళూరు లో, కానీ ఇప్పుడు ఐ డోంట్ నో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు నాకు. చాలా బాగా స్టిచ్ చేసింది. దీని బ్లౌజ్ అయితే ఎక్కడో పోయింది. అండ్ బ్లౌజెస్ అంతా ఒక బాక్స్ లో పెడతానమాట నేను. కొన్నిసారి సారీ లోపల పెట్టేస్తాను, కొన్నిసారి ఇంకో బాక్స్ లో పెట్టేస్తాను. దీనికి నేనైతే ఆ బ్లౌజ్ దీంట్లో పెట్టలేదు. ఐ థింక్ నేను వేరే దానికి వాడినట్టున్నాను, వేరే బాక్స్ లో పెట్టేశాను. అది సింపుల్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్. అది దీనిలో గ్రీన్ ఒకటే కాకుండా అండ్ ఐ ఆల్సో సీ పింక్, డార్క్ పర్పుల్ కూడా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ లాగా చేశారు. మొత్తం చమ్కీ శారీ అన్నమాట. అండ్ మళ్ళీ ఇది వేసుకోవాలి అంటే నాకు నిజంగా పెద్ద ఏదైనా ఫంక్షన్ ఉండాలి, అప్పటిదాకా నేను వేసుకోలేను. ఆర్ ఐ మైట్ పాస్ ఇట్ టు మై నెక్స్ట్ జనరేషన్. 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ప్రాబబ్లీ నెక్స్ట్ జనరేషన్ పంపిస్తానేమో, ఐ డోంట్ నో. అండ్ ఇట్లాంటి సారీస్ నేను బ్యాగ్ లో ఇట్లా తెచ్చేసుకున్నాను. ఐ థింక్ ఇది నేను 9th block లో తీసుకున్నట్టున్నాను. సెట్ ఆఫ్ 25 అట్లా దొరుకుతాయి. ఇట్లాంటి బ్యాగ్ లో వేసి పెట్టేస్తాను. అండ్ అన్ని సారీస్ దీంట్లో లేవు. యూజువలీ ఇంకో రోజు చూపిస్తాను హౌ ఐ ప్యాక్ ఆల్ ద సారీస్ అంతా ఎలా పెట్టుకుంటాను అని ఒకసారి వీడియో చేస్తాను. ఇట్లాంటి కాటన్ బ్యాగ్స్ లో పెట్టినా చాలా చాలా బాగానే ఉంటుంది క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చి నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ 17 years అయిందండి. దిస్ 17 years శారీ చూ. ఇట్లాంటి శారీ నేను ఒక రెడ్ ఒక గ్రీన్ అయితే తీసుకున్నాను. సేమ్ ఇలాగే ఉంటుంది గ్రీన్ కూడా, కానీ నాకు రెడ్ అయితే చాలా ఇష్టం. ఇది ఎంగేజ్మెంట్ టైంలో తీసుకున్నా. అది కూడా
ఎంగేజ్మెంట్ టైంలోనే తీసుకున్నాను. దీని బ్లౌజ్ అయితే ఇంకా అడగొద్దు, అప్పుడు సైజ్ బ్లౌజ్ ఇప్పుడు వేరే. అండ్ ఇల్లు మూవ్ అయ్యేటప్పుడు ఆ బ్లౌజ్ పోయింది, అది కూడా ఎగ్జాక్ట్ రెడ్ బ్లౌజ్. కాకపోతే ఐ థింక్ ఒకసారి వేసుకున్నట్టున్నాను, దాని ఫోటో అయితే వేస్తాను. అండ్ అప్పుడప్పుడు వేసుకుంటానండి, ఏదైనా పండుగ టైంలో వేసుకుంటాను. దిస్ ఇస్ సో మచ్, అంటే నేను లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను అనమాట ఇట్లాంటి సారీస్ ఫర్ షూర్. అంటే మంచి మెమరీస్ కదా ఇవన్నీ, వేసుకుంటానో లేదో అసలు ఉండాలి అంతే. మీకైనా ఎవరికైనా అలా అనిపిస్తుందా? ఏదైనా సారీ వేసుకోవాలని ఉండదు, కాకపోతే అదైతే ఉండాలి ఇంట్లో. అలా మీ ఎవరికైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఈ సారీ వచ్చేసి సింపుల్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు అండ్ లోపల వచ్చి చిన్న చిన్న ప్రింట్ అన్నమాట, చిన్న చిన్న సిల్క్ వర్క్ ఉంది అంతే. మొత్తం సారీ అలాగే ఉంటుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇట్లా రెడ్ ఉంది అనమాట. నేను రెడ్ ఎక్కువ చూపిస్తాను ఎందుకంటే దట్స్ మై ఫేవరెట్ కలర్. ఎప్పటికూ నా ఫేవరెట్ కలరే రెడ్ అనేది. నేను గోల్డ్ బ్లౌజ్ దీంతో వేసుకొని మ్యాచ్ చేసేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై పెళ్లి సారీ. అండ్ ఇది కూడా చాలా చాలా పొడుగు, చాలా పొడుగు. నేను మెయిన్ రీజన్ రెడ్ సారీ అమ్మకి ఇచ్చింది కూడా ఒకటి, ఎక్స్ట్రా కలర్, సేమ్ కలర్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ లాంగ్. ఈ సారీస్ కూడా ఆ కేటగిరీనే. అండ్ పళ్ళు వచ్చి ఇట్లా గ్రాండ్ గా, చాలా గ్రాండ్ గా ఉంది. వేసుకుంటే గనక చిన్న ఆర్నమెంట్, గోల్డ్ తాళి సరే వేసుకొని, ఇయర్ రింగ్స్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సారీలో కూడా నాకు అదే షాప్ లో, అదే చిక్పేటలో తీసుకున్నాను. పింక్, లైక్ డార్క్ బ్లూ అట్లా చిన్న చిన్న వర్క్ చేశారనమాట. చాలా చాలా బాగా నచ్చింది. నేను వాష్ ఎట్లా చేస్తానంటే సారీస్ ని ఒక నెట్ బ్యాగ్ లో వేసి, ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి నెట్ బ్యాగ్స్ లో వేసేసి కోల్డ్ వాష్ చేస్తాను. అండ్ మెయిన్ మన ఏంటంటే క్లోత్ వాషింగ్ లిక్విడ్ వేయకుండా వీ కెన్ యూజ్ హెయిర్ షాంపూ అండి. హెడ్ అండ్ షోల్డర్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా వాష్ చేస్తుంది, షైనింగ్ కూడా పోదన్నమాట. అండ్ షేడ్ లో మనం ఆరబెట్టేస్తే చాలా చాలా చక్కగా ఉంటుంది సారీ. పెద్ద పని లేదు అసలు. నాకేంటంటే ఒక్కసారి సారీ వేసుకుంటే ఎంతసేపు అయినా, ఒక 10 నిమిషాలైనా, ఒక 1 అవర్ అయినా వేసుకుంటే ఐ హ్యావ్ టు వాష్ ఇట్ వన్స్, జస్ట్ విత్ అట్లీస్ట్ వాటర్, లేకపోతే హెయిర్ వాష్ అయినా చేసి షేడ్ లో ఆరబెట్టేస్తాను. నేను ఉండేది శాండియాగో కాబట్టి వెదర్ ఎప్పుడు బాగానే ఉంటుంది. మరీ చండలంగా ఉండేది వింటర్ లో ఒక్కటే. అప్పుడు దాచుకొని ఒక 2-3 మంత్స్ తర్వాత అయినా వాష్ చేసుకుంటాను. అండ్ దాని బ్లౌజ్ వచ్చి ఇట్లా సింపుల్ గా చేయించుకున్నాను. ఐ లవ్, వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది బ్లౌజెస్. అండ్ కాకపోతే దీంట్లో కొన్ని డిజైన్స్ అయితే చేయిస్తాను అనమాట. నార్మల్ సింపుల్ ఇట్లా డిజైన్స్ అయితే చేయిస్తాను అంతే. అండ్ దిస్ సారీ, ఈ సారీ వచ్చేసి దిస్ హ్యాస్ ఓన్లీ 1 కలర్, అంటే పైన కింద ఒకటే అనమాట. అలాగే ఉంటుంది, సింపుల్ బట్ వెరీ లైట్ వెయిట్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్. పళ్ళు వచ్చేసి ఇట్లా చాలా ట్రెడిషనల్ లుక్ ఉంది. ఇది పళ్ళులో ఇలా గ్రీన్ బార్డర్ ఇలా చేయించాను అనమాట. కొన్ని సారీస్ అంతే అండి, ఎమోషనల్లీ అటాచ్డ్ అని చెప్పొచ్చు. వేసుకోవాలనిపించదు, ఎందుకంటే ప్రతి పండుగ కానీ ప్రతి ఫోటోకి కొత్త కావాలి అనుకుంటాము అమ్మాయిలు. నేనైతే రిపీటెడ్ వేసుకుంటాను, అలా ఏం లేదు నాకు. బట్ నాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ కీప్ బయింగ్ సారీస్ అండ్ ఇక్కడ ఇస్తూ ఉంటాను, కొంటూ ఉంటాను, ఇక్కడ ఇస్తూ ఉంటాను అనమాట. అమ్మ నాకు చాలా చాలా ఇస్తుంది, నేను కొనడం చాలా సెలెక్టివ్ గా తీసుకుంటాను. కాకపోతే మా అమ్మ పెద్ద సారీ షాపర్ అనమాట. సో తనకి కొంటుంది, నాకు కూడా కొనేసి పెట్టేసుకుంటుంది. కాబట్టి నాకు వేరే చాయిస్ లేదు. ఇండియా వెళ్ళినప్పుడు తనే కొని పెట్టేస్తుంది. కాబట్టి నేను మళ్ళీ వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, తీసుకురావాల్సిందే అనమాట అప్పుడు. సో ఈ బ్లౌజ్ కూడా వాష్ చేసి బార్డర్ అంతా కొంచెం డల్ అయిపోయింది. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించా అనమాట. ఇది సీమంతంలో వేసుకున్నాను కాబట్టి కొంచెం గ్రాండ్ గానే చేయించాను ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు. సో సారీ లోపల ఇట్లాగా వేసి పెట్టేస్తాను. ఇలా పెడితే కనుక మనం ఎప్పుడు సారీ బ్లౌజెస్ అయితే లూజ్ చేయము, ఎన్నేళ్ళైనా అలా ఉంటుంది. ఇప్పటి వరకు 14 years బ్యాక్ శారీ, 15 years బ్యాక్ శారీస్ అంతా అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ నాకు ఇచ్చిన సీర కూడా గ్రీనే. ఆమె ఇచ్చినప్పుడు ప్రతి దీనికి గ్రీనే ఇస్తారు కదా, దట్ ఈస్ ద శుభం లెక్కం కాబట్టి గ్రీనే ఇస్తారు. ఇది కూడా గ్రీన్ అనమాట. అండ్ ఇది స్పెషాలిటీ ఏంటంటే, సర్ప్రైజింగ్లీ అమ్మ నాకు 2 కలర్ కొనిచ్చింది. 2 కలర్ అంటే ఏం లేదు, బ్లౌజ్ వచ్చి కంప్లీట్ బ్లూ అనమాట.
బాగా వర్క్ చేయించింది, నాకు తెలిసి చెప్పకుండా బాగా వర్క్ చేయించింది. ఎంత క్యూట్ గా గ్లేర్ అయిపోతుందంటే. సో హ్యాండ్ అయితే ఈ మొత్తం డిజైన్ రావాలని చేయించింది. చాలా చాలా క్యూట్ గా ఉందండి సారీ అయితే. వెరీ వెరీ లైట్ వెయిట్ సారీ. ఇది వరమహాలక్ష్మిలో తీసుకుంది, బెంగళూరులో 9th బ్లాక్ దగ్గర వరమహాలక్ష్మి ఉంది. చాలా మంచి సారీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర. సో యా, దీని పళ్ళు అయితే ఇట్లా ఫుల్ బ్లూ వచ్చింది అనమాట. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఈ సారీలో. చాలా చాలా బాగుంది. వెరీ వెరీ ఎమోషనలీ అటాచ్ టు ఇట్ అని చెప్పొచ్చు. అండ్ దీని వర్క్ వచ్చి ఇట్లా కుచ్చు చేయించాం కార్నర్స్ లో. ఇట్స్ ఓన్లీ గ్రీన్. ఇది వేసుకున్నప్పుడు ఇట్లా పైన చక్కగా వస్తుంది అనమాట. సెరగైతే ఇట్లా వస్తుంది, బ్లూ కంప్లీట్ మ్యాంగో డిజైన్ కింద. అండ్ నెక్స్ట్ సీజన్ వచ్చి నా బ్రదర్ పెళ్లి టైంలో అనమాట. సో నా బ్రదర్ పెళ్లికైతే ఈ పింక్ విత్ గ్రీన్ తీసుకున్నాను. చాలా గ్లేరింగ్ సారీస్ అప్పుడంతా. ఇదే 2017 లో ఇది చాలా ఎక్కువ వచ్చేది ఇట్లాంటివి. అండ్ దిస్ గోల్డ్ ఈజ్ లైక్ కంప్లీట్ గ్లేరీ, వెరీ టూ గ్లేరీ అనమాట. కొంచెం ఏం ఆర్నమెంట్ వేసుకోకపోయినా చాలా చక్కగా ఉంటుంది. అండ్ నాకు 2 కలర్స్ చాలా చాలా ఇష్టం. 2 కలర్స్ అంటే పళ్ళు నాకు కంప్లీట్ డిఫరెంట్ కలర్ ఉండాలి, అప్పుడు చాలా ఇష్టం. కంప్లీట్ ప్యూర్ సింపుల్. సో లుక్ అట్ దిస్ పళ్ళు, సో బ్యూటిఫుల్. అండ్ లుక్ అట్ ద కాక్. నాకు అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, బ్యూటిఫుల్ అసలు. మ్యాంగో పింక్ నుంచి గ్రీన్ ట్రాన్సిషన్ చాలా క్యూట్ అనిపించింది నాకైతే. నాకు సారీ పూర్తిగా అన్ఫోల్డ్ చేయాలంటే కొద్దిగా కష్టం, మళ్ళా ఫోల్డ్ చేయాలి కదా. సో అందుకని జస్ట్ పళ్ళు అండ్ మెయిన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది నేను రీసెంట్ గానే ఐరన్ చేశాను. ఒక్కసారి అన్ని సారీ వేసుకున్న తర్వాతనే నేను మళ్ళా ఐరన్ చేస్తాను, ఒకేసారి ఐరన్ చేస్తాను అనమాట. పెళ్లికి తీసుకున్నాను, మా బ్రదర్ పెళ్లికి తీసుకున్నాను. మోర్ దాన్ కలర్ నాకు ఈ ప్రింట్ నచ్చింది అనమాట. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ పీకాక్. దిస్ ఇస్ అ పీకాక్, ఆల్మోస్ట్ కాదు, దిస్ ఈజ్ అ పీకాక్. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. ఏదైనా సిల్క్ సారీనే కదా, అసలు జస్ట్ సిల్క్ సారీ వేసుకుంటే చాలు, కంప్లీట్ ఒక ఫెస్టివ్ ఫీల్ వచ్చేస్తుంది సిల్క్ సారీ వేసుకోగానే. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ సిల్క్ సారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పీకాక్ సైడ్ లో చేసింది అనమాట. సమ్మర్ కి ఇది బెస్ట్ అండి, నిజంగా చెప్తాను. ఇక్కడ దాకా వేసుకునేది చెమట వచ్చేస్తుంది, బాగా చెమట వచ్చేస్తుంది. మెగా స్లీవ్స్ నాకు ఇప్పటి వరకు మెగా స్లీవ్స్ బాగా ఇష్టం. అండ్ యా, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డిజైన్. కాకపోతే దిస్ ఇస్ వన్ డిసడ్వాంటేజ్ తెలుసా, ఇది కట్టినప్పుడు ఎప్పుడు ఊడొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది హెవీగా ఉంటుంది కాబట్టి. హెవీగా లేకపోతే ఈజీగా కట్టేసేయచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్. నిజంగా చాలా చాలా నచ్చింది. సో పెళ్లి సీజన్ అయిపోయింది కదా, మా బ్రదర్ పెళ్లి 2017. నెక్స్ట్ వచ్చేసి 2019 లో ఈ సారీ కొన్నాను. దిస్ ఇస్ మై గృహప్రవేశం సారీ. ఈ ఇల్లు కొన్నప్పుడు ఈ సారీ, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. అప్పుడు సారీ ఇంట్లో ఎలా వాష్ చేయాలని తెలీదు కాదు. అప్పుడు ఏం చేశానంటే బై మిస్టేక్ హాట్ వాటర్ వచ్చేసింది నా మెషిన్ లో. కొత్త మెషిన్ అప్పుడే కొన్నామన్నమాట ఇంట్లో, వాషింగ్ మిషన్. ఈ ఇల్లు కొన్నప్పుడే వాషింగ్ మిషన్ కూడా కొన్నాము. అండ్ దాంట్లో బట్టలు వేసేసి బై మిస్టేక్ హాట్ వాటర్ వేసేసాను. ఆ హాట్ వాటర్ వేసినందుకు మొత్తం కలర్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆ సారీకి. సో ఆ సారీ అయితే పోయింది. అది సిమిలర్ కలర్ బట్ బ్యూటిఫుల్ ఉండే అసలు. ఆ సారీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉండేది. పెద్ద ఇట్లాగే పెద్ద బుట్ట నాకు చాలా ఇష్టం. ఇట్లా పెద్ద బుట్ట ఉండేది. అండ్ సర్ప్రైజింగ్లీ దీని కాంబినేషన్ చూసారా, అండ్ లవ్ దిస్ ట్రాన్సిషన్ అండ్ కలర్. ఏం కాంబినేషన్ అసలు, చాలా నచ్చింది నాకైతే. కార్నర్ లో ఇట్లా చేయించాను వర్క్. బ్లౌజ్ వచ్చి వెరీ వెరీ సింపుల్. చాలా మంచిగా ఉండదు అనమాట. నాకు ఇది సారీ నచ్చింది ఏంటంటే, కొన్ని పెద్ద బుట్ట ఉంది కదా, ఆ బుట్ట లోపల ఆరెంజ్ కలర్ అట్లా వేసాడు. అండ్ లోపల చూస్తే కొన్ని బుట్టకి పింక్ వేసాడు, గ్రీన్ వేసాడు. ఇట్లా అప్పటికప్పుడు ఇలా మడత పెట్టకపోతే తృప్తి ఉండదు అన్నమాట, చేసేస్తాను అప్పటికప్పుడు. దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వెరీ వెరీ సింపుల్.
లవ్ ద కలర్ అండి. ఇట్లా డిజైన్ వెనకాలైతే ఒక బటన్ లాగా చేయించాను. గోల్డ్ బార్డర్, వెరీ వెరీ కంఫర్టబుల్. ఇది ఇట్లా ఉంటే బ్లౌజ్ సింపుల్ గా సమ్మర్ లో అయినా. అండ్ తీక్ష ఫస్ట్ బర్త్డేకి నేను కొనుక్కున్న సారీ బ్లాక్, అమేజింగ్ కలర్. అసలు బ్లాక్ ఇట్లా పింక్ తో కాంబినేషన్ వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి. పింక్ అయితే కంప్లీట్ బ్లౌజ్ అయితే వెరీ వెరీ సింపుల్ లో చేయించాను. అండ్ ఇట్లా షార్క్ మోతిలాగా కార్నర్స్ చేయించాను అనమాట. వేసుకుంటే చాలా బాగా క్యూట్ గా ఉంటుంది. అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అనమాట ఈ సారీ ఎప్పుడు వేసుకున్నాను. అండ్ లుక్ అట్ దిస్ కలర్ అండి, పింక్ అండ్ బ్లాక్, సూపర్. బ్లాక్ ఈజ్ ఆల్వేస్ అమేజింగ్, బట్ పింక్ అండ్ బ్లాక్ అయ్యేసరికి ఇంకా టూ మచ్ అనిపించింది నాకైతే. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు. ఇట్ హ్యాస్ సమ్ ట్రీస్ అండ్ లైక్ మండలా డిజైన్స్ వేసాడు. చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ కొంచెం పీకాక్ పింజ్ అయితే ఉంది. మొత్తం సారీ అంతా రోజ్ ఫ్లవర్ అండ్ పీకాక్ డిజైన్ అయితే ఇచ్చాడు. అండ్ సిల్వర్ బార్డర్ ఇచ్చాడు. మీకు ఎలా అనిపించింది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చెప్పండి, నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రీసెంట్ గా నేను 2022 లో వెళ్ళినప్పుడు కొన్ని సారీస్ అయితే కొన్నాను. టిష్యూ సిల్క్ అని చెప్తారు కదా, అట్లాంటిది అనమాట. దిస్ ఇస్ కంప్లీట్ ఒకే కలర్ ఉంటుంది. దిస్ ఇస్ ద పళ్ళు అండి. ఫుల్ ఇట్స్ లైక్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అన్నమాట. అట్లా దీన్ని ఈ సారీ కూడా వేస్తాను. వేసుకుందా ఒక ఫ్రెండ్ గృహప్రవేశానికి వేసుకున్నాను ఈ సారీ లాస్ట్ టైమ్. అండ్ ఈ సారీ మొత్తం ఇట్లాగే వస్తుంది అనమాట. వెరీ వెరీ బాడీ ఫిట్టింగ్ అండి. ఇది చక్కగా కూర్చుంటుంది. ఇది కూడా చాలా నాకు కలర్ నచ్చింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ ఐ హ్యావ్ ఇన్ బ్లూ. అండ్ ఇట్లాంటిదే నేను క్రీమ్ కలర్ సారీ కూడా తీసుకున్నాను. ఇది చూడండి, ఇది పళ్ళులో ఉంటుంది కదా, అట్లా డిజైన్ తో రన్నింగ్ వచ్చింది. సో సింపుల్ దాని బ్లౌజ్. ఈ సారీ చూడంగానే నేను పడిపోయానండి నిజంగా. షాప్ లో బీటీఎం లేఅవుట్ లో ఇంటి దగ్గరే కొన్నాను ఈ సారీ. చాలా చూడంగానే నాకు పిచ్చి పిచ్చి నచ్చేసింది. లుక్ ఎట్ దిస్, వెరీ క్లాసీ అంటారు కదా, క్లాసీ టైప్ సారీ అన్నమాట ఇది. వెరీ లైట్ వెయిట్ అండ్ మధ్యలో ఇట్లా డిజైన్స్ వచ్చాయి. అండ్ పళ్ళు వచ్చేసి ఇది యాక్చువల్లీ వీడియోలో బ్లాక్ కనిపిస్తుంది అనుకుంటా, ఇది ప్రాపర్ బ్లూ, వెరీ డార్క్ డార్క్ బ్లూ. అసలు ఇది బ్లాక్ వేసేసుకుంటే గనక చాలా ఆడగా కనిపిస్తుంది బ్లౌజ్. ఈ కలరే అనమాట ఆ బ్లౌజ్ కూడా, ప్లెయిన్ బ్లూ టైప్ వేసుకున్నాను. అండ్ ఇది దాంట్లో న్యాచురల్ గా వచ్చేసింది, కొన్నప్పుడే ఈ వర్క్ ఉండింది అనమాట ఇట్లా. అండ్ నవరాత్రి కోసం నేను గ్రే సారీ తీసుకున్నాను. నిజంగా నాకు గ్రే సారీ ఒక్కటి కూడా లేదనమాట అప్పుడు. కాంబినేషన్ వచ్చి పింక్ అనమాట. దీని పళ్ళు వచ్చి క్లాసిక్ డిజైన్ ఉంది అసలు. దిస్ ఇస్ ద పళ్ళు, క్లాసిక్ ఉంది అసలు. అండ్ చిన్న చిన్న డిజైన్ అనమాట ఇట్లా. ఇదేంటంటే ప్యూర్ సిల్క్ కాకుండా కాస్త కాటన్, సిల్క్ కాటన్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. అండ్ దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా డార్క్ పింక్ వచ్చింది. స్లీవ్ లెస్ చేయించుకున్నాను అనమాట. నా చెల్లి ఒకటి ఉంది, ఆ చెల్లి ఎప్పుడు స్లీవ్ లెస్ వేసుకో, ఒక్కసారైనా వేసుకో అని చెప్పి ఇట్లా డిజైన్ చేయించింది. ఇది కూడా డీ బొటిక్ లోనే చేయించుకున్నాను. చాలా క్యూట్ గా చేసింది చూడండి. ఇది ఆ ఫోటో కూడా ఇక్కడ వేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది ఆన్లైన్ కొన్నాను కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, నాట్ టూ లాంగ్. ఇది సిల్కే, కాకపోతే ఇది ప్యూర్ సిల్క్ అయితే కాదు, సిల్క్ లాంటిది అంతే. దిస్ ఇస్ సో క్యూట్, నాకు అసలు చాలా నచ్చింది కాంబినేషన్. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నచ్చింది. ఆన్లైన్ కొనుక్కున్నాను, ఇక్కడ ట్రెండియాలో కొనుక్కున్నాను. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. వెరీ లైట్ వెయిట్ సారీ, చాలా లైట్ వెయిట్ ఉంది అసలు. వేసుకున్నానా లేదా అన్నట్టుంటుంది. అండ్ లుక్ ఎట్ ద బార్డర్, చాలా చాలా బాగుంది బార్డర్ అయితే. నేనే జిగ్జాగ్ చేసేసుకుంటాను ఇవన్నీ. ఆన్లైన్ ఆర్డర్ చేసింది ఏది నాకు రెడీగా రాదు, నేనే జిగ్జాగ్ చేసుకుంటాను. బ్లౌజ్ వచ్చి పింక్ వేసేసుకుంటాను. ఐ హ్యావ్ ఇంకా చాలా పింక్ చూపించాను కదా, గోస్ విత్ దిస్, చాలా బాగుంటుంది. అండ్ ఇది దిస్ ఇస్ ఆల్సో నాట్ ప్యూర్ అన్నమాట, మిక్స్ ఉంది. వండర్ఫుల్. నేను ఇది మెయిన్లీ ఇది అమ్మ సారీ చెప్పాలంటే, అమ్మ సారీ ఒక్కసారి వేసుకుంది అనుకుంటా, నాకు నచ్చింది తీసేసుకున్నాను ఇంకా. అండ్ బార్డర్ చూడండి అసలు, చిన్న బార్డర్. అండ్ ఇట్ హ్యాస్ దిస్, ఐల్ షో యూ ద పళ్ళు. అండ్
కార్నర్ అయితే ఇట్లా మ్యాంగో డిజైన్ లో వచ్చింది. సో ఈ సారీ బ్లౌజ్ అయినా వేసుకుంటాను. ఐ థింక్ నేను నవరాత్రికి వేసుకున్నట్టున్నా 2 years బ్యాక్. ఆ ఫోటో కూడా వేస్తాను. అండ్ రీసెంట్ గా నేను ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ తో కొన్నాను ఈ సారీ. దిస్ ఇస్ కలంకారీ. చాలా లైట్ వెయిట్ ఉంది, బ్రాడ్ బార్డర్ ఉంది. బ్రాడ్ బార్డర్ ఉందని చెప్పి నచ్చింది నాకు ఈ సారీ. అండ్ నా దగ్గర కలంకారీ సారీ అస్సలు లేదు, 2 ఉన్నాయి. ఒకటి ఎల్లో ఉంది, ఒకటి ఇది ఉంది. పళ్ళు వచ్చేసి ఇంకా ప్లెయిన్ ఉంది, సింపుల్ ఉంది. నాకు కలర్ కూడా చాలా చాలా నచ్చింది అనమాట. అంటే ఈ బార్డర్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మంచి ఆర్నమెంట్ వేసుకుంటే గనక ఇంకా చాలా బాగుంటుంది. ఐ లవ్ ద కలర్ కాంబినేషన్. పింక్, బ్రౌన్, గోల్డ్, బ్రాడ్ బార్డర్ ఇవన్నీ నాకు చాలా నచ్చింది అనమాట. అందుకే కొన్నాను. సో దీని బ్లౌజ్ వచ్చేసి రీసైజబుల్ అనమాట. కావాలంటే నేను తగ్గించుకోవచ్చు. సింపుల్ ఉంది. నేను కొనేటప్పుడు అది కూడా చూస్తాను అనమాట. బ్లౌజ్, రెడీ బ్లౌజ్ ఇది. లవ్ దిస్ బార్డర్. అండ్ ఇక్కడ ప్లెయిన్ ఉండి బార్డర్ ఉంటే చాలా క్యూట్ గా మంచిగా ఫిట్ అవుతుంది అనమాట. ఇట్లా చాలా బాగుంటుంది. ఈ సారీ అయితే చాలా ఓల్డ్, సిల్క్ అయితే అమ్మది సారీ ఇది. దీని బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్, బ్లాక్ అండ్ yellow. అసలు సూపర్ కాంబినేషన్ కదా, ఏమంటారు? చాలా చాలా ఇష్టం నాకు. చిన్న చిన్న ప్రింట్ వచ్చింది. అండ్ బేసికలీ నాకు ట్రెడిషనల్ లుక్ ఉంది యాక్చువల్లీ ఈ సారీకి. ఇట్ హ్యాస్ దిస్, ఐ థింక్ రీసెంట్ నవరాత్రికులు వేసుకున్నాను yellow. అండ్ దిస్ హ్యాస్ దిస్ గోల్డ్ అండ్ బ్లాక్ బార్డర్ కదా, చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అమ్మది. నేనైతే బ్లాక్ స్లీవ్లెస్ కానీ బ్లాక్ అని వేసుకుంటాను. గోల్డ్ కూడా సరిపోదు, ఎందుకంటే దిస్ గోల్డ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ జనరల్ గోల్డ్ బ్లౌజెస్. చాలా షైనీ ఉంది, గ్లేరీ ఉంది బార్డర్, కాబట్టి బ్లాక్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో నా సారీస్ మీకు ఎలా నచ్చింది ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ సారీస్ మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. కలర్ కాంబినేషన్స్ నాది ఆల్ టైమ్ ఫేవరెట్స్ అనమాట. ఈ సారీస్ ఎవరికైనా ఇవ్వలేము, నేను కూడా వేసుకోవడానికి ఒక మంచి ఒకేషన్ కావాలి, అట్లా సారీస్ అనమాట. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.